హాయ్ అండి. ఈరోజు చాలా ఈజీగా సింపుల్గా పెసరపప్పు పాయసాన్ని ఎలా చేయాలో చూపిస్తానండి. ఎక్కువ టైం కూడా పట్టదు దీనికోసము. ఫస్ట్ మనం ఒక ప్యాన్ తీసుకొని ఒక గ్లాసు పెసరపప్పుని పెన్నంలో వేసుకొని లో ఫ్లేమ్లో వేపుకోవాలండి. మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనము వేపుకోవాలి. ఇలా వేపుకున్న తర్వాత వేరే బౌల్లోకి వేసేసుకొని మనము వాష్ చేసుకోవాలండి. ఇలా 2 సార్లు వాష్ చేసుకున్న తర్వాత దీంట్లో తగినన్ని వాటర్ పోసుకొని మనం మునిగే వరకు వేసుకొని బాగా మరిగించుకోవాలన్నమాట. పప్పు ఉడికే వరకు ఉడికించుకోవాలి. ఒక 10 to 15 మినిట్స్ టైం పడుతుందండి. కుక్కర్లో ఉడికిస్తారు కానీ ఒక్కొక్కసారి కుక్కర్లో విజిల్ వచ్చేసినప్పుడు అవి పూర్తి మెత్తగా పప్పులాగా అయిపోతుంటుంది. అలా చేసుకున్నప్పుడు మనకు తినేటప్పుడు పప్పులాగా అనిపించదండి. పెసరపప్పు పంట కింద పడదనమాట. సో ఇలా విడిగా చేసుకుంటేనే మనకు మంచిగా ఉంటుంది. తినేటప్పుడు పెసరపప్పును తిన్న ఫీలింగ్ అనేది కూడా వస్తుందన్నమాట. సో అలా బాగా మరిగిపోయి పప్పు ఉడికినప్పుడు మనము ఎంతైతే పెసరపప్పు తీసుకున్నామో అంత క్వాంటిటీ బెల్లం తీసుకొని వేసుకోవాలండి. ఇలా వేసుకొని బెల్లం కూడా బాగా కరిగిపోవాలి. ఇలా కరిగిపోయిన తర్వాత బాగా మధ్య మధ్యలో కూడా ఇలా కలిపెట్టుకుంటూ ఉండాలండి. సో ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక గ్లాసు పాలు కూడా వేసుకోవాలి. సో ఈ పాలు కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత పెసరపప్పు బబుల్స్ వచ్చే లోపల మనము ఇది ఉడికిపోయే లోపల ఇప్పుడు ఒక కప్పులో 2 టేబుల్ స్పూన్ల వరకు రైస్ ఫ్లోర్ అండి బియ్యపిండి వేసేసుకొని పాలు కానీ నీళ్ళతో కానీ బాగా మిక్స్ చేసుకోవాలండి లమ్స్ లేకుండా. సో పాయసం అనేది కొంచెం పాలు నీళ్ళు వేసాం కదండి. సో థిక్ కన్సిస్టెన్సీ రావడానికి కోసము ఇలా బియ్యపిండి వేసామన్నమాట. సో దాన్ని వేసుకుంటూ కలుపుకోవాలండి వంటలు లేకుండా అంతే. ఇలా అది కూడా వేసుకొని కలపెట్టుకున్న తర్వాత ఇలా మరిగేటప్పుడు మనం ఒకసారి కలపెట్టేసి దీన్ని పక్కకు పెట్టేసుకోవాలండి ఈ పాయసం గిన్నెని. సో దీంట్లోకి మనము కొంచెం జీడిపప్పు వేయించి వేసుకుంటే బాగుంటుంది. సో ఆ గిన్నెని పక్కకు పెట్టేసుకొని ఇప్పుడు ఇలా తిరవాత పెట్టుకునే గిన్నెలో మనము నెయ్యి వేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు అలాగే కావాల్సిన నట్స్ అన్నీ వేసుకోవచ్చండి. నేనైతే ఉత్త జీడిపప్పే తీసుకున్నాను. ఇలా వేయించుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న పాయసం గిన్నెలోకి వేసేసుకొని బాగా మిక్స్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే సరిపోతుందండి. చాలా బాగుంటుంది. పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారండి. సో నేనైతే ఈరోజు గురువారం సాయిబాబాకు పెడతామని చేశానన్నమాట. సో అందుకే మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను ఈ రెసిపీ. సో ఇలా దేవుని దగ్గర పెట్టిన తర్వాత పిల్లలకి ఇస్తే చాలా ఇష్టంగా తిన్నారు. సో మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నానండి. థ్యాంక్ యూ.